జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి సార్వత్రిక ఎన్నికల బరిలోకి మొదటిసారిగా అడుగుపెట్టిన బీజేపీ రెండు ఎంపీ సీట్లు దక్కించుకుంది. ఆనాడు ఉత్తరాదిన గుజరాత్ బీజేపీకి ఒక ఎంపీ సీట్ అందిస్తే దక్షిణాదిన తెలుగు రాష్ట్రమే రెండో ఎంపీ సీట్ అందించింది. మరి అలాంటి తెలుగు రాష్ట్రాల్లో కమలదళం భవిష్యత్ ఎలా ఉంది? ఏపీ, తెలంగాణలో బీజేపీ దక్షిణ భారతదేశంలో ఇప్పుడు బీజేపీ అధికార భాగస్వామిగా ఉన్న రాష్ట్రం ఏపీ. 2014లో దేశవ్యాప్తంగా మోడీ హవాను అడ్డుకున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళల్లో మోడీ వేడి ఏమాత్రం పనిచేయలేదు. ఏపీలో కేవలం 4 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది. కానీ లోక్సభలో మెజారిటీ సాధించడంతో ఇక్కడి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎన్డీఏ సంకీర్ణంలో భాగస్వామి అయింది. దీంతో ఏపీలో కూడా బీజేపీ, టీడీపీ సంకీర్ణమే పీఠమెక్కింది. పైకి చూడ్డానికి రెండు పార్టీలు మిత్రపక్షమే అయినా లోలోపల మాత్రం ఇద్దరికీ మధ్య కావాల్సినంత గ్యాప్ ఉందన్నది బహిరంగ రహస్యం. గడిచిన 3 ఏళ్లలో ఎన్నో అంశాలు రెండు పార్టీల మధ్య ఉన్న దూరాన్ని బయటపెడుతూనే వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో బీజేపీ నిలదొక్కుంటుందన్నది కష్టమని చెప్పాలి. ఎందుకంటే రాజకీయాలు, పార్టీలు, భాగస్వామ్యాలు ఇవన్నీ పక్కన పెడితే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట ఇచ్చి మోసం చేసిందన్న భావన ఇక్కడి ప్రజల్లో తీవ్రంగా ఉంది. అప్పట్లో యూపీఏ సర్కారు 5 ఏళ్ల ప్రత్యేక హోదా అంటే కాదు 10 ఏళ్లు ఇవ్వాలని గగ్గోలు పెట్టిన కమలనాథులు తీరా పీఠమెక్కిన తర్వాత అసలు హోదా అన్న మాటనే గోదాట్లో కలిపేసి ప్యాకేజీలతో కవర్ చేస్తూ రావడం ఇక్కడి ప్రజల్ని తీవ్రంగా కలిచివేసింది. ప్రత్యేక హోదాకు మించిన సాయం ప్యాకేజీతో చేసినా ఇక్కడి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా అన్నది తెలుగు ప్రజలకు సెంటిమెంట్ గా మారిపోయింది. దీనికి సమాధానం చెప్పకుండా ఇక్కడ బీజేపీ ప్రచారం చేయడం కూడా కష్టమే. భారతీయ జనతా పార్టీ అనేది మోడీ, అమిత్ షా ద్వయం వాళ్ళ వ్యూహాలతో మొత్తం దేశమంతా దూసుకుపోతుందని, దక్షిణాదిని కూడా పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకుంటుందని పెద్ద ప్రచారం జరుగుతోంది. నిజం చెప్పాలంటే ఎప్పుడు కూడా బీజేపీ ఉత్తర భారతదేశంలో, అది కూడా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ తలపడే రాష్ట్రాల్లో మాత్రమే ఆధిక్యత సంపాదిస్తూ వచ్చేది. మొన్న ఉత్తరప్రదేశ్, బీహార్ కూడా గెలుచుకున్నారు. అది ఒక అదనంగా వాళ్ళకు తోడై మోడీకి మొత్తం ఒంటరిగానే ఆధిక్యత వచ్చింది. కానీ అదేదో శాశ్వతమైన విషయమని, ఇంకా భారతదేశం పూర్తిగా బీజేపీ వశమైపోయిందని వాళ్ళు లెక్కలేసుకోవడం చాలా అవాస్తవికం. అంతేకాదు, ఏపీ లాంటి రాష్ట్రంలో మతం మంత్రం పనిచేయదు. ఇక్కడ రాజకీయంగా కూడు పెట్టేది కులమే. ఇక్కడ కులమే కీలకం అన్నది తెలియంది కాదు. కానీ బీజేపీ మాత్రం మతాన్ని నమ్ముకొని అడుగులేస్తోంది. పోనీ మతపరంగా అడుగులేసినా ఇక్కడ వర్కౌట్ కాని పరిస్థితి. ఎందుకంటే ఏపీలో ముస్లింలను సపరేట్ గా చూడరు. వాళ్లను కూడా హిందువుల్లానే ట్రీట్ చేస్తారు. మతపరంగా హిందూ ముస్లింల మధ్య వైవిధ్యం లేదు కాబట్టి బీజేపీ మత రాజకీయం ఇక్కడ వర్కౌట్ కాదు. అంతేకాదు, బీజేపీని ఇప్పటికీ ఇక్కడ ఉత్తర భారతదేశం పార్టీగానే చూస్తారు. దీంతో ఇక్కడ స్థానిక పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ క్యాడర్ ఉంది. దీనికి తోడు ఇప్పుడున్న సామాజిక, రాజకీయ పరిస్థితులు కూడా బీజేపీకి కాస్తంత వ్యతిరేకంగానే ఉన్నాయి. అన్నిటికీ మించి ఇన్నాళ్లు ఏపీలో పెద్ద దిక్కుగా ఉన్న వెంకయ్యనాయుడు కాస్త ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఖరారు కావడంతో ఇక్కడ బీజేపీకి నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మిగిలిన బీజేపీ నేతలు కూడా 2 వర్గాలుగా విడిపోయి ఒక వర్గం బీజేపీకి అనుకూలంగా అడుగులేస్తుంటే మరో వర్గం టీడీపీకి మద్దతిస్తోందన్న విమర్శలున్నాయి. దీనికి తోడు 2019లో ఇక్కడ టీడీపీకి, వైసీపీకి మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశాలున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి నెగ్గుకు రావడం బీజేపీకి కష్టమే. కాకపోతే ఇక్కడ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని అడుగులేస్తే క్రాస్ ఓటింగ్ లో భాగంగా కాస్త ఎంపీ సీట్లలో కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలిన దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీటిలో బీజేపీ ఎప్పుడు పెద్ద శక్తి కాదు. ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడం వాళ్ళకి కలిసి వచ్చింది, అది వీళ్ళకి కలిసి వచ్చింది. దానివల్ల చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. కానీ తెలుగుదేశం, బీజేపీ మధ్యలో సంబంధాలు ఎప్పుడు దాగుడు మూతల్లాగానే ఉన్నాయి తప్ప అవి చాలా సాఫీగా జరిగింది చాలా తక్కువ. ఏపీ, బీజేపీలో 2 వర్గాలు, 3 వర్గాలు ఉండటం, వెంకయ్యనాయుడు ఆధిపత్యం ఒకవైపు, పురంధేశ్వరి లాంటి వాళ్ళ మాటలు ఇంకోవైపు, ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగినటువంటి సోము వీర్రాజు లాంటి వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా మనం చూసాం. ఏపీ సంగతి సరే, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పొలిటికల్ గా కాస్తంత స్కోప్ ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఇప్పుడే కాదు, 1984లో బీజేపీ తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల బరిలో దిగినప్పుడు
కేవలం 2 సీట్లు గెలుచుకుంది. ఒకటి గుజరాత్లో అయితే రెండోది తెలంగాణలో ఉన్న అప్పటి హన్మకొండ ఎంపీ సెగ్మెంట్లోనే. అప్పట్లో బీజేపీ తరపున బరిలోకి దిగిన జంగారెడ్డి ఒక్కరే దక్షిణాది విజయం సాధించిన కమలనాథుడు. ఆ తర్వాత తెలంగాణలో కొద్దిగా పార్టీ నిలదొక్కుంటూ వస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ బీజేపీలో బలమైన నాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్లో ఉన్న మత విభజన చాలా బలమైంది. ఆ మత విభజన తెలంగాణలో లేదు. మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో అన్నారు, ఇక్కడ సంస్కృతి మత సమీకరణకు ఉపయోగపడే సంస్కృతి కాదు. ఇక్కడ ఆ మత సమీకరణకు ఉపయోగపడే ఒక సంస్కృతి లేదు. ఎందుకంటే ఇక్కడ అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటం కానీ, ఆ తర్వాత మావోయిస్టు నక్సలైట్ ఉద్యమాలు కానీ, ఇలాంటి అనేక తర్వాత తెలంగాణ ఉద్యమం కానీ, ఇలాంటి ఉద్యమాల చరిత్ర ఉన్నటువంటి ఈ గడ్డ గనక ఈ ఉద్యమాల చరిత్ర ఉన్నటువంటి భూమి పైన సంకుచిత భావాలపైన ప్రజలు సమీకరించడం ఎంత ఈజీ కాదు. తెలంగాణలో కేసీఆర్ బలంగా దూసుకెళ్తున్నారు. దీనికి తోడు కేసీఆర్ రాజకీయంగా అన్ని విషయాల్లోనూ బీజేపీకి మిత్రపక్షంగానే అడుగులేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోని బహిరంగంగా మద్దతిచ్చినప్పుడే ఈ విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. దీంతో జనం బీజేపీని కేసీఆర్ ను విడిగా చూడలేకపోతున్నారు. అంటే టీఆర్ఎస్ కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే అన్న భావన అంతర్లీనంగా ప్రజల్లో పెరుగుతూ వస్తోంది. గతంలో ఇక్కడి క్యాడర్ ను బలోపేతం చేసుకోవడానికి అమిత్ షా పర్యటించినా దాని ప్రభావం పెద్దగా లేకపోయింది. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ కౌంటర్ కూడా ఇవ్వడంతో ఇక్కడ బీజేపీకి ఎంత స్కోప్ ఉందన్నది ఆనాడే అర్థమైపోయింది. కానీ ఏది ఏమైనా రాష్ట్రాల్లో నిలదొక్కునే ఏ ఒక్క అవకాశాన్ని అమిత్ షా వదులుకోవడం లేదు. తెలంగాణలో బలం పెంచుకునేందుకు మాస్టర్ ప్లానే వేస్తున్నారు. కానీ ఎంత పెద్ద ప్లాన్ వేసినా ఇప్పట్లో కేసీఆర్ ను ఢీకొట్టడం మాత్రం కష్టమనే చెప్పాలి. ఇక్కడ కేసీఆర్ ను ఢీకొట్టేంత బలమైన నాయకులు లేకపోవడం బీజేపీకి పెద్ద మైనస్. ఉన్న నాయకులు కూడా అంతర్గత విభేదాలతో సమిష్టిగా పోరాడలేకపోతున్నారు. పైగా ఇక్కడ టీఆర్ఎస్ తో పాటు టీడీపీ క్యాడర్ కూడా బలంగా ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ కూడా గట్టిగానే పోరాడాలని చూస్తోంది. 2019కైనా తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఇన్ని అవరోధాలున్నా ఏపీతో పోలిస్తే తెలంగాణలో బీజేపీకి కాస్త బెటర్ పొజిషన్ లోనే ఉంది. దక్షిణాదిన కర్ణాటక తర్వాత ఆ స్థాయిలో బీజేపీ వికసించే అవకాశం ఉన్నది ఒక్క తెలంగాణలోని. అంత మాత్రాన కర్ణాటక మాదిరిగా ఇక్కడ కూడా అధికారంలోకి రావడం ఇప్పట్లో సాధ్యం కాదు. గాని గతంలో కన్నా కాస్త బలం పెంచుకుని మరింత నిలదొక్కునే అవకాశాలున్నాయి. మొత్తంగా తెలంగాణలో తన పట్టును 33 ఏళ్లుగా కమలనాథులు అదే స్థాయిలో నిలుపుకుంటూ వస్తున్నారు.